దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి మా ఈ కార్యక్రమంలో కర్మేలగ్ని అనేటువంటి కార్యక్రమంలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి నేటి దినాన్ని కూడా ఏకీభవించినటువంటి మీ అందరికీ ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు, ప్రేమపూర్వకంగా శుభములు, శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. దేవుని యొక్క స్వస్థత నా మీద నిలబడతా ఉన్నది కనుక నేను ఆరోగ్యంగా ఉన్నా. మీరు కూడా అదే రీతిగా ఉన్నారని నేను తలస్తా ఉన్నా. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యమును శారీరకంగా ఆత్మీయంగా దయచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. దేవుడి మాటలు మన వినికిడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇదే దేవుని బిడ్డలారా, మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట మనలను ఏమి వెతకమని చెప్తా ఉన్నాడు. మనం చాలా ఈ లోకంలో వెతుకుతూ ఉంటాం. చాలా పొందుకోవటానికి ఎక్కడ మంచిది ఉన్నదా, ఏ వ్యాపారం చేస్తే మంచిదా, ఏ కోర్సులో చేరిస్తే మా బిడ్డలు ప్రయోజకులు అవుతారని సెర్చ్ చేస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం, ఎంక్వైరీ చేస్తాం. ఫ్రెండ్స్ని అడుగుతాం, రిలేటివ్స్ని అడుగుతాం, బాగా సెటిల్ అయిన వాళ్ళని అడుగుతాం. మనము ఎట్లా ఉంటే ఆశీర్వదించబడిన అనుభవంలో ఉంటాం, మన బిడ్డలు ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. ఎవరికి ఇచ్చి వివాహం చేస్తే మా అమ్మాయి లైఫ్ చక్కగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో తల్లిదండ్రుల హృదయాలు కలవరపడిపోతూ ఉన్నాయి. అటువంటి రోజులు మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాం. కానీ ఒక మాట మనం ఆలోచన చేస్తే, ఒక ఆడపిల్లను మంచి ఇంజనీర్కో, డాక్టర్కో, మంచి ప్రభుత్వ ఉద్యోగికో, లేకపోతే మంచి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తికో ఇవ్వాలనేటువంటి తలపు ప్రతి తండ్రి కలిగి ఉంటాడు కదా, ప్రతి తల్లి కలిగి ఉంటుంది. నా బిడ్డను దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకునికే ఇవ్వాలనేటువంటి తలంపు ఎంతమంది తల్లిదండ్రులు కలిగి ఉన్నారు ఆలోచించేయండి. మీరు కలిగి ఉన్నారా? నా బిడ్డ మంచి చదువుకుంది, అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యక్తికి నా బిడ్డ నుంచి వివాహం చేయాలని నువ్వు కలలు కనొచ్చు. కానీ నాకు వచ్చేటువంటి అల్లుడు, నాకు వచ్చేటువంటి భర్త దేవుని సేవ చేసేటువంటి వానిగా ఉండాలి, అనేకులను రక్షించేటువంటి వానిగా ఉండాలి అని కోరుకుంటున్నారా? మీరు ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం మొదట చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. మనం మొదట వెతకాల్సినటువంటివి కొన్ని లేఖనాల్లో వ్రాయించి ఉంచారు దేవుడు. దేవుడే అంటున్నాడు, మొదట మీరు ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని వెతకండి. పర సంబంధమైనటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టేసి ఈలోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు, భూ సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవటానికి, భూ సంబంధంగా నేను ఉన్నత స్థితిలో ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, మంచి ఏసీలు ఉండాలి, ఇట్లాగా మనం అనుకుంటున్నాం. కొంతమంది అంటారు మేము వాడేదాన్ని బ్రాండ్ అండి, బ్రాండ్ వస్తువులు, లోకల్ మేడ్ కాదు. మేము వాడేటువంటివన్నీ కూడా మంచి బ్రాండ్, కాస్ట్ ఎక్కువైనా సరే అదే తీసుకుంటాం, అప్పైనా సరే మేము బ్రాండ్కే వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి. నీ బిడ్డ మంచి ఉద్యోగం చేసి యుఎస్లోనో లేకపోతే గల్ఫ్ కంట్రీస్లోనో ఆస్ట్రేలియాలోనో సెటిల్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు, మంచిదే. కానీ రక్షించబడ్డాడా? నీ బిడ్డ అక్కడ క్షేమంగా ఉండొచ్చేమో, బాగా సంపాదించవచ్చేమో, కానీ తన
యాత్ర అనంతరం ఎక్కడ ఉంటాడు? అగ్నిలోనా, పరలోకంలోనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, కానీ నీ బిడ్డల పరిస్థితిని ఆలోచన చేసావా? నీ యజమాని పరిస్థితిని, నీ భార్య స్థితిని, నీ తల్లిదండ్రులు, నీ సహోదరులు, నీ సహోదరులు, నీ బంధువులు, స్నేహితుల గురించి ఆలోచన చేసావా? ఆయన రాజ్యమును మొదట వెతకండి. ఆయన రాజ్యమును మొదట వెతకండి. ఆయన నీతిని మొదట నువ్వు వెతకాలి. ఎందుకో తెలుసా? ఎందుకు నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి? మొదట నువ్వే ఎందుకు వెతకాలి అంటే, అపోస్తుడైన యోహాను తను రాసినటువంటి పత్రికలో మనకు సమాధానం తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనకు లేఖనం చెప్తున్నటువంటి మాట, ఆయనే మొదట మనలను ప్రేమించెను. చూసారా? దేవుడే మొట్టమొదట నిన్ను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. యేసయ్యే మొదట నిన్ను ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనే మొదట తన కృపను నీ పట్ల చూపిస్తున్నటువంటి వాడుగా, చూపించిన వాడిగా, కృప కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించిన. కేవలము నిన్ను మాత్రమే కాదు, కేవలము నన్ను మాత్రమే కాదు, నిన్ను, నన్ను, మనలందరినీ, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని. నేను అన్న మాట మీరు విన్నారా? ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ అనలా, విశ్వములో ఉన్నటువంటి వారందరినీ. అంటే ప్రపంచము అంటే మనం నివసిస్తున్నటువంటి ప్రపంచాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి ఈ లోకంలో. దానంతటిని కలిపే విశ్వం అంటాం. ఆ విశ్వమంతటిలో ఉన్నటువంటి వారందరినీ ఆయన తన కృప చూపిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనే మొదట ప్రేమించటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమిస్తున్నాము. మీరు అనొచ్చు, అన్న మీకు ఎవరు చెప్పారు నేను దేవుని ప్రేమించడం లేదని? నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నా. చిన్నప్పటి నుంచి నాకు యేసయ్య తెలుసు. నేను మందిరానికి వెళ్తున్నా, కానుకిస్తున్నా, మా ఇంట్లో ప్రార్థనలు పెడుతున్నారు, నేను ప్రార్థనలు చేస్తాను, నేను బాప్తిజం కూడా తీసుకున్నా అని నువ్వు చెప్పవచ్చు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే దానికి రుజువు ఏంటో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. నువ్వు ప్రేమిస్తున్నావు యేసయ్యని, కానీ నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిస్తున్నావా అన్నటువంటి ఆజ్ఞ నువ్వు గైకున్నావా? నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా? ప్రేమించడం అంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తున్నావా? అవసరమైతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను నువ్వు అర్థం చేసుకొని వాళ్లకు ఆ సమస్య నుంచి విడుదల కలుగజేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా వాళ్ళ కొరకు? అనారోగ్యంతో ఉంటే నువ్వు వాళ్ళకి దేవుని యొక్క మాటలు చెప్పి బలపరుస్తూ ఉన్నావా? నువ్వు ప్రేమను ఎలా చూపిస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డ, ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు మొదట వెదికేటువంటి అనుభవంలో ఉండాలి. మార్కు సువార్తలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నా అంటే, మార్కు సువార్త 12వ అధ్యాయములో 30వ వచనంలో, నీవు నీ పూర్ణ హృదయముతో, వినండి జాగ్రత్తగా, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో ప్రభువుని ప్రేమించవలెనను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రభువుని ప్రేమించాలి అనేటువంటిది ప్రధానమైన ఆజ్ఞ. అది మొదటి ఆజ్ఞ. అంటే ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు దేవుణ్ణి? నీ పూర్ణ హృదయముతో. అంటే దేవుని యొక్క పనులు చేస్తున్నావు నువ్వు, మంచిదే. దేవుని యొక్క మాటను వింటున్నావు, కానీ ఎలా వింటున్నావు అనేటువంటిది కూడా ప్రధానంగా దేవుడు చూస్తాడు. నువ్వు మందిరానికి రమ్మంటే
వెళ్తున్నావు, కానీ మందిరానికి వెళ్ళి మౌనంగా అలానే కూర్చుంటున్నావు, వాక్యం చెప్తుంటే వినట్లా, ఫోన్ చూస్తూ ఉన్నావు, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉన్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ చేస్తుంటే వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉన్నావు, పాత ఫోటోలు సెర్చ్ చేసుకుంటున్నావు గ్యాలరీలోకి వెళ్ళి, నీ బుక్లో ఏదో రాసుకుంటా ఉన్నావు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు నీ పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్నావా? తల్లిదండ్రులు అంటారు, నువ్వు ఈరోజు మందిరానికి రాకపోతే నీకు తన్నులు పడతాయి, నీకు అన్నం పెట్టం అంటే వాళ్ళు కొంతమంది వెళ్ళేవాళ్ళు ఉంటారు. నీకు కొంచెం డబ్బులు ఇస్తాం అంటే ఆశపడి వెళ్తున్నారు, డబ్బుల కోసం, ఆహారం కోసం, మంచి బట్టల కోసం, ఇట్లాగే రకరకాలుగా వెళ్తూ ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవుని యొక్క మాటను శ్రద్ధగా వింటున్నారా? నేను అలానే వెళ్ళా. దేవుని మందిరానికి రక్షణ పొందక మునుపు యవనస్తునిగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళా. ఉదయమో సాయంత్రమో చాలా దూరమైన మా అమ్మవాళ్ళు అక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళా, కానీ మాట వినలేదే దేవుని మాట. వెళ్ళేవాడిని, మౌనంగా కూర్చునేవాడిని, అవ్వగానే గబగబా లేసి వచ్చేసేవాడిని. అంతే, దేవుని మాట వినలా. అది పూర్ణ హృదయంతో వెళ్ళినట్లా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించాలి, నీ ప్రభువుని నువ్వు ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళవలసినటువంటి తీరులో, వెళ్ళాల్సిన పద్ధతిలో నువ్వు వెళ్ళకపోతే నీకు అది ఆశీర్వాదం కాదు, నీకు అది దీవెన ఎంత మాత్రం కూడా కాదు. నువ్వు అట్లాగా ఎన్ని దినాలు కాదు, ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఆయన మాటను వినకపోతే, మాటను గైకొనకపోతే నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు? నువ్వు ఒక మొక్కను నీ ఇంటి ముందు పెట్టితే, నువ్వు ఒక పని ప్రారంభిస్తే, పొలంలో వ్యవసాయం చేయడం నువ్వు ప్రారంభిస్తే, ఆ విత్తనాలు నాటితే సరిపోదు, దానికి చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి కదా. ఎరువేయాలి, కలుపు మొక్కలు పీకివేయాలి, రాళ్ళుంటే తీసివేయాలి, నీరు పోయాలి, పురుగు పడితే వాటికి మందు కొట్టాలి. చాలా పనులు ఉన్నాయి, కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను విత్తనం పెట్టాను, నాకు మంచి మామిడికాయలు వస్తాయంటే వస్తాయా? ప్రియదేవుని బిడ్డలారా, మనం చేయాల్సినటువంటి పని చాలా ఉంటుంది, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చేస్తేనే నువ్వు ఎలా ప్రతిఫలం పొందుకుంటావో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం మాత్రమే కాదు, కానీ ఆయన మాటలు కూర్చొని వినడం మాత్రమే కాదు, కానీ వాటిని వినేటువంటి విషయంలో, గైకొనేటువంటి విషయంలో నువ్వు జాగ్రత్త వహించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాని నువ్వు దేవుని యొక్క మాట ప్రకారంగా, ప్రభువుని దేవుని యొక్క వాక్యానుసారంగా పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలనేటువంటి మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నువ్వు పాటిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం ఒక మాట చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుతా ఉన్నా. అక్కడ అంటున్నాడు, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడుము. విన్నారా ఈ మాట? సమాధానపడాలి నువ్వు. ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నటువంటి మాట, ఏ త్రోవలో ఉండగా వెళ్ళి సమాధానపడాలి అంటే, చూడండి 23వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. వింటున్నారా ఈ మాటలు జాగ్రత్తగా? నీకు నీ సహోదరుని మీద విరోధం ఏమైనా, శత్రుత్వం కానీ కోపం కానీ ఏమైనా ఉన్నా,
నీ మీద వాళ్ళకు ఏదైనా వ్యతిరేకత ఉన్నా కూడా నువ్వేం చేయాలి అంటే మొదట నీ అర్పణను అక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. మొదట వెళ్ళి నువ్వు సమాధాన పడాలి. సమాధాన పడకుండా నువ్వు అర్పించేటువంటి అర్పణ అది ఎంత ఖరీదైనటువంటిదైనా దేవుడు దానిని అంగీకరించాడు. 22వ వచనంలో వ్రాయబడింది, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. నువ్వు అట్లాగా సమాధాన పడకుండా నీ అర్పణ నువ్వు అర్పించినట్లయితే ప్రయోజనం లేదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. కొంతమంది అంటారు, వాళ్ళంటే నాకు అసలు పడదండి, నేను కల్లో కూడా వాళ్ళని క్షమించలేనంటారు. మరి నువ్వు చేసినటువంటి దోషాలను నీ ప్రభువు దేవుడు ఎలా క్షమిస్తాడు? నీ యొక్క తప్పులను ఆయన ఎలాగ మన్నించగలుగుతాడు? చూసారా, నువ్వే మన్నించలేకపోతే భయంకరమైనటువంటి పాపాలు చేసి నీ భార్యను బిడ్డలను నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టినటువంటి అనుభవంలో ఉండి నీ భర్తను మోసం చేసి బిడ్డలను సరిగా పెంచకుండా నీ ఫ్యాషన్స్ అని తిరిగినటువంటి సహోదరి, నిన్ను దేవుడు ఎలా క్షమిస్తాడు? నువ్వు సమాధాన పడటం నేర్చుకోవాలి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే, నువ్వు కానుక అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు సమాధాన పడినటువంటి అనుభవంలో నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనస్సును నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎంతగానో దీవించేవాడుగా ఉన్నాడు, ఎంతగానో ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి లేఖ వ్రాస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, కొరింథీలకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటేనే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. విన్నారా? సిద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. నువ్వు ఇతరులకు చేసేటువంటి సహాయములో వాళ్లకు నేను సహాయం చేయాలనేటువంటి ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమ నువ్వు కోల్పోయి ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాలే అన్నట్టు ఇస్తే నువ్వు దేవునికి లెక్క చెప్తావు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు విమర్శకు లోనవుతావు, నువ్వు న్యాయ తీర్పులో ఉంటావు. ప్రతి విషయంలో కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంశములో దేవుడు మనలను లెక్క అడుగుతాడు. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నాడు, శక్తికి మించి కాదు కానీ నీకున్నటువంటి కలిమి కొలదే నువ్వు ఇవ్వాలి. నా దగ్గర లేదు అయినా నేను ఇస్తున్నాను అనుకోవద్దు. నీ దగ్గర ఉన్నంతలోనే నువ్వు దేవునికి నీ అర్పణ ఇవ్వు, శ్రేష్టమైనటువంటి అర్పణ ఇవ్వు. శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని సన్నిధిలో నీవు పెట్టి ఉంచు. అప్పుడు ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ మనసును చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చేటువంటి సమయంలో ఎలా ఇస్తూ ఉన్నారు? ఈ పాస్టర్ గారేంటి ఎప్పుడు కానుకలు అంటాడు, ఈ సేవకుడేంటి ఎప్పుడు దశంభాగం అంటాడు. మాకు తెలుసు కదా ఎంత కానుక ఇవ్వాలో అని అనుకుంటున్నారేమో కొంతమంది. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు నమ్మకంగా దశంభాగం ఇచ్చారు. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇచ్చారు. 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు కూడా ఇచ్చారు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 ఇవ్వాలంటే అమ్మో 10,000 ఇవ్వాలా నేను మందిరానికి? మనం రాకి ఇచ్చే కదా, పర్వాలేదులే, ఈ నెల పిల్లలకి ఫీజులు కట్టాలి, హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచన మనసులోకి వస్తే నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు.
మనసుతోటి నువ్వు ఇవ్వలేవు, సిద్ధమైన మనసును కలిగి నువ్వు ఇవ్వలేవు, ఇవ్వవు కూడా. నువ్వు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు సంపాదించిన దానిలో 10వ వంతు దేవునికి ఇవ్వకపోతే దేవుని వాక్యం చెప్తున్నది, అది దేవుని యొద్ద నువ్వు దొంగిలిస్తా ఉన్నావు, దొంగతనం చేస్తున్నావు. జాగ్రత్త. నా మాట మీకు కఠినంగా ఉండొచ్చేమో, నా మాట మీకు ఇష్టంగా ఉండకపోవచ్చేమో, కానీ మీరు క్షేమంగా ఉండాలనేటువంటిదే నా కోరిక. మీరు క్షేమాభివృద్ధిలో ఉండాలనేటువంటిదే, ఉన్నతంగా ఇంకా ఆశీర్వదించబడాలనేటువంటిదే నా ఉద్దేశము, నా ప్రార్థన, నా ఆలోచన. నువ్వు దేవునికి ఇచ్చేసేయి. ఆయన పాదాలు పట్టుకున్నాడు, ప్రభువా నాకున్న దానిలో నీకు ఇస్తున్నాను నాయన, నమ్మకంగా ఇస్తా ఉన్నా. నా సమస్యలు చాలా ఉన్నాయి, నీకు తెలుసు కదా. ఆరోగ్యం లేకుండా ఉన్నా, హాస్పిటల్కి వెళ్తే వేలవుతూ ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నా. నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా అంటే ఆయన నీకు తప్పకుండా మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. సిద్ధమైన మనస్సు నువ్వు కలిగి దేవునికి ఇస్తున్నావా? నువ్వు మందిరంలో నీ అర్పణను అర్పిస్తా ఉన్నావా? ఎన్ని ఆత్మల రక్షణకు ఆ మనస్సు కలిగినటువంటి వాణిగా నువ్వు ఉండి ఆ ధనము నువ్వు మందిరంలో ఇస్తే, కానుక ఇస్తే, ఎన్ని ఆత్మల కొరకు దానిని ఉపయోగిస్తున్నారో తెలుసా? ఎన్ని రకాలుగా దేవుడు వాటిని ఉపయోగిస్తూ ఉంటాడో తెలుసా? నువ్వు సిద్ధమైన మనసు కలిగి వాటిని అర్పించటం మొదలుపెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఒక హెచ్చరికను కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనకు ఆహ్లాదకరంగానే ఉంటాయి, హెచ్చరిక కూడా ఉంటాయి. అన్నిసార్లు ఆయన ప్రేమతోనే మాట్లాడు. నువ్వు ప్రేమను తప్పుగా భావిస్తే, చులకనగా చేస్తే, అవసరమైతే నిన్ను గద్దిస్తాడు ఆయన. ఒక దెబ్బ కూడా కొడతాడు, అంటే నష్టం కూడా నీ జీవితంలో కలుగుతుందేమో, కలుగజేస్తాడు. ఎందుకంటే నువ్వు క్షేమంగా ఉండాలి. మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రేమ కలిగిన వాడిని, నా భార్య నేను ప్రేమిస్తానే ఉన్నా, నా బిడ్డలను నేను ప్రేమిస్తున్నా, నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నా అనుకుంటున్నావు. కానీ ఎలా ప్రేమిస్తున్నావు? మొదట రక్షించబడినటువంటి స్థితిలో నువ్వు పరుగున దేవుని సన్నిధికి వెళ్ళిపోయావు. ప్రారంభ ప్రార్థన కంటే ముందుగానే దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ కొంత పరిచర్య చేసావు. మైక్ పెట్టడము, లైట్లు వేయటము, ఆ మందిరాన్ని ఊడవటము, శుద్ధి చేయటము, ఏదో చేసావు. ప్రారంభ ప్రార్థనకే ఉన్నావు, పాటల్లో పాల్గొన్నావు, పాటలు పాడావు, దేవుని స్తుతించావు, దేవుని వాక్యం రాసుకున్నావు, చెప్తా ఉంటాయి, కన్నీటితో ప్రార్థన చేశావు. ఇప్పుడు ఎలా ఉన్నావు? బాప్తిజం తీసుకొని 10 ఏళ్ళు అయింది కదా, 5 ఏళ్ళు అయిందా? సీనియారిటీ వచ్చింది. మందిరానికంటే ఇప్పుడేగా ప్రారంభించేది, ఓ పావుగంట అయినాక వెళ్దాంలే, ఇప్పుడు పాటలే కదా, వాక్యం టయానికి వస్తాలే. కొంతమంది ఉన్నారండి ఇలాగా. మొదట నువ్వు ప్రేమించినటువంటి ఆ ప్రేమ ఏమైపోయింది? పెళ్ళైన కొత్తలో నీ భార్యను ఎంతగానో ప్రేమించావు కదా, ఇప్పుడు ఎలా ప్రేమిస్తున్నావా? ప్రియ మనస్సుడా, నీ బిడ్డలను ఎంతగానో ప్రేమించావు, ఇప్పుడు ప్రేమిస్తున్నావా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు చాలా శ్రద్ధగా నువ్వు వెళ్ళావు ఆఫీస్కి, ఇప్పుడు పర్మిషన్స్, సెలవులు అవసరం లేకపోయినా, క్రికెట్ వస్తుంటే సెలవు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, పళ్ళు మానుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు విడిచిపెడితే దేవుడే అంటున్నాడు తెలుసా? ఇక్కడ ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి లేఖ వ్రాయిస్తూ దేవుడు అంటున్నటువంటి మాట యోహానికి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, జాగ్రత్త. నువ్వు ప్రేమను విడిచిపెడితే, మొదట ఉన్నటువంటి ప్రేమను నువ్వు కోల్పోతే, నువ్వు తప్పు
మార్గంలో వెళ్తున్నావు, నువ్వు తప్పిపోయావనేటువంటి సంగతి లేఖనం చెప్తా ఉంది. తప్పుడు పనులు చేయొద్దు, తప్పుడు మార్గాల్లో నడవద్దు, తప్పుగా ఉండొద్దు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఉంటున్నావా? మొదట ఆయనే నిన్ను ప్రేమించారు కనుక నువ్వు ఆయన ప్రేమను వ్యతిరేకంగా తీసుకోవద్దు, తక్కువగా చూడొద్దు. నువ్వు ఆయనను మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు మా తండ్రి. ప్రభువా, మొదట మీ రాజ్యమును, మీ నీతిని మేము వెతికేటువంటి ఆ స్థితి, ఆలోచన మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ మీ మార్గాలను అనుసరించక దూరంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి. మా నడతలో మిమ్మల్ని వెంబడించేటువంటి విషయంలో ప్రభువా, ఎక్కడ బలహీన మనస్సును కలిగి మీకు దూరం అవుతా ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి, జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బలహీనతలో బలమును దయచేయండి నాయన. మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆరోగ్యములో అభివృద్ధిని దయచేయండి, నూతనమైన మనస్సును దయచేయండి, నూతనమైన ఆత్మతో ప్రతి ఒక్కరిని ముద్రించండి. గృహములో ఉన్న ప్రతి అవసరతలు మీరు తోడుగా ఉండండి, మీరు తీర్చండి నాయన. ప్రభువా, ప్రతి అవసరతలో నాయన మీరు వాటన్నిటినీ తీర్చి వర్ధిల్ల చేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు వారి ద్వారా తెచ్చుకోండి. వారి నడకను మీరు ఆశీర్వదించండి. మీకు ఇష్టమైన నడత వారి జీవితంలో కలిగి ఉండునట్లుగా మీరు దీవించండి. చేస్తున్న వ్యాపార విషయాలలో, ఉద్యోగ విషయాలలో, ఎవరి బిడ్డలు చదువుతున్న చదువుల విషయాలలో మంచి ఆరోగ్యంతో నింపి మీరు నడిపించండి. ప్రభువా, పెద్దలను దీవించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. ఎవరైతే అసమాధాన స్థితిలో గృహాలలో ఉన్నారో నాయన, అపవాది కలుగు చేసినటువంటి ప్రతి వ్యతిరేకతను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం నాయన. యేసు నామములో విడుదల, యేసు రక్తములో ముద్రిస్తూ ఉన్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రార్థన మానక అంగీకరించండి. ఆయన స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీకే సమర్పిస్తూ దీవించి ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించలాగున మంచి ఫలితము చూసినట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసే నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.